ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం. ఏమో స్వామి, మీరు చెప్పినటువంటి షేర్ మార్కెట్ ఏది కూడా పర్ఫెక్ట్గా లేదు, లాస్లో ఉంది. మీరు 75,963 వరకు అన్నారు, మరి ఎక్కడ కూడా అది వెళ్ళలేదు. ఈసారి అయితే 73,583కి సెన్సెక్స్ వెళ్ళిపోయింది. అలాగే మీరు 23,869 వరకు నిఫ్టీ ఉంటుందన్నారు, అది 22,819కి వెళ్ళిపోయింది, లాస్లో ఉందని చెప్పారు. అంటే స్థిరమైనటువంటి, అంటే ఎలా ఉంటుందంటే దాని యొక్క నామినల్గా ఉండేటువంటి ప్రభావం, అంటే నార్మల్గా ఎలాంటి ప్రభావాన్ని పుంజుకుంటుంది, అసలు స్థిరమైనటువంటి ఎక్కడ ఉండే అవకాశం ఉందని అడిగితే, అంటే ఈసారి మార్కెట్ ఒడిదుడుకులు 3 రోజులే పనిచేస్తుంది. అంటే మహావీర్ జయంతి ఒకటి ఉంది, గుడ్ ఫ్రైడే కూడా ఉంది. కాబట్టి నాకు తెలిసినంత వరకు 3 రోజులు మాత్రమే పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి ఒక విశ్లేషణ, నేను చెప్పేటువంటి విశ్లేషణ ఏంటంటే, భారీగా పతనం అవుతున్నటువంటి సిచ్యువేషన్, అది యుద్ధం వల్ల కావచ్చు, క్రూడ్ ఆయిల్ కావచ్చు, డాలర్ రేటు పెరిగి రూపాయి మారకపు విలువ తగ్గడం, 94 పాయింట్ చిల్లర ఉండడం, అది కొంత మనకి నష్టాన్ని కలిగించే అవకాశాలున్నా, అంటే మంచి సపోర్ట్ దొరకడం వల్ల మనకి మినిమంలో మినిమం 22,600 నుంచి 22,930 వరకు స్థిరమైనటువంటి సపోర్ట్ ఉంటుంది. నిఫ్టీ కనుక 22,800 దాటింది అనుకోండి, దాన్ని కోల్పోతే మాత్రం 22,800 తగ్గి వస్తే మాత్రం అది మనకి 22,450 వరకు అది డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. 22,400, 22,200 వరకు డౌన్ ఫాల్ చూపించింది. కాబట్టి నేను అనుకోవడం, జాతక ప్రకారంగా, అంటే ఈ యొక్క గోచార ఫలితాల ప్రకారంగా మనకి ఖచ్చితంగా 23,100 పైన స్థిరంగా కొనసాగుతుంది తప్పకుండా మనకి. అంటే ఇక్కడ ఎలా ఉందంటే, ప్రస్తుతం మార్కెట్ పెరిగినప్పుడల్లా అమ్మకాలు ఎక్కువ అవుతున్నాయి. అంటే దాని ఏమంటారంటే సెల్ ఆన్ రైజ్ అంటారు. సో అది ఎక్కువగా అవ్వడం వల్ల మనకి మార్కెట్ హడావుడిగా పతనం అయిపోతుంది. ఈ సెంటిమెంట్ ఓవర్ కావడం కొద్దిగా నష్టాన్ని కలిగిస్తుంది. బట్ ఏదేమైనా నాకు తెలిసినంత వరకు 23,100 వరకు అయితే మార్కెట్ స్థిరంగా ఉండగలిగే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఇది నిఫ్టీలో 23,100 వరకు అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పడానికి అవకాశం ఉంది. సెన్సెక్స్ అంచనాలు చూసుకున్నట్టయితే మనకి దాదాపుగా 73,582, అంటే 583 దగ్గర మనకి క్లోజ్ అయింది గత వారంలో. మరి ఈసారి దాని యొక్క బలమైనటువంటి మద్దతు మాత్రం ఖచ్చితంగా 72,500కు తగ్గే అవకాశం అయితే లేదు, ఇంపాసిబుల్ అది. అంటే 1000 పాయింట్ పడిపోయినా, అంటే అది కనిష్ట స్థాయికి తాగే అవకాశం ఏం లేదు. అంటే 1000 పాయింట్ పడిపోద్దా స్వామి, 1000 పాయింట్లు అంటే ఆల్మోస్ట్ నథింగ్ బట్ 4 లక్షలు స్వామి, 4 లక్షల కోట్లు అని చెప్పొచ్చు. బట్ అది మనకి ఖచ్చితంగా మనము 74,200 మరియు 75,000 మధ్య కూడా కొనసాగుతుంది అని చెప్పడానికి అవకాశం. గురుబలం, బుధుడి యొక్క బలం, కుజుడి యొక్క స్థిర యొక్క యోగం, అంటే కుజుడి యొక్క స్థానబలం, ఇవి మనకి అనుకూలవంతమైనటువంటి అభివృద్ధిని కనిపిస్తున్నాయి. 74,200 నుంచి 75,000 బెంచ్ మార్క్ సెన్సెక్స్ ఉండడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మనకి ఖచ్చితంగా లాభం ఉంటుందని నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. అంటే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం అనేది ప్రతి దాని మీద మనకి ప్రమాదాన్ని కలిగించింది. అలా అని చెప్పేసి మనం ఏది కొనుగోలు చేయకుండా అసలు అవసరం లేదు. కాబట్టి కేవలం మనకి రూపాయి మారక విలువ 94.82 దగ్గర అది కొనసాగడం అనేది కొంత మనకి తీవ్రమైనటువంటి ఒడిదుడుకు ఉంటుంది. కానీ ఇది ఐటీ సెక్టార్లో ఉన్న వారికి మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా ఐటీ సెక్టార్లో వాళ్ళకి డాలర్తోనే పని ఉంటుందిగా, కాబట్టి వాళ్ళు మాత్రం లాభపడే అవకాశం బలంగా కనబడుతుంది. బట్ ఏదేమైనా కాస్త మనకి ఈ 3 రోజులు మాత్రమే, ఈసారి ఈ వారంలో 3 రోజులే మనకి షేర్ మార్కెట్ సెన్సెక్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అందులోనూ కొంత మనకి ఇబ్బందికరం, అంటే నేను చెప్పడానికి భయపడను, కానీ ఈ ఐపీఎల్ వచ్చిన తర్వాత దానిలో బెట్టింగ్ పెట్టి సంపాదించినటువంటి ఫంటర్లు ఆడేటువంటి విషయంలోకి వెళ్ళినప్పుడు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు తగ్గుతుంటారు. అంటే సామాన్య ప్రజలందరూ కూడా కొంత గమనించండి. గతంలో కానీ అంతకుముందు కానీ ఈ టైంలో వీటి మీద ఫంటర్లుగా ఉండి హడావుడిగా టకటక షేర్ మార్కెట్ కన్నా ఈ బెట్టింగ్ల మీద ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. కనుక కొన్ని వేల కోట్లు ఈ యొక్క చేతులు మారేటువంటి సమయం ఈ యొక్క ఐపీఎల్ జరిగే సమయంలో. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి, జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనా కొంత స్థిరమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం నాకు తెలిసి యుద్ధం యొక్క డౌన్ఫాల్ కనబడుతోంది. యుద్ధం కొంత తగ్గడానికి అవకాశం ఉంది, కానీ ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి కాస్త తప్పకుండా ఇతర దేశాలన్నీ కలిసి, చైనా, రష్యా, భారతదేశం కలిసి అమెరికాని ఒత్తిడి చేయడం, ఇరాన్ని కాస్త జాగ్రత్తగా నిరోధించడం, ఇవన్నీ కూడా మనకి అవకాశంగా ఉన్నాయి. కాబట్టి
స్థిరమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందుకునే అవకాశం కనబడుతున్నాయి. దానివల్ల బ్యాంకింగ్ షేర్లలో ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, హెచ్ఎస్బిసి అండ్ కెనరా బ్యాంక్ ఇవి మంచి లాభాలు పొందుకునే అవకాశం. బజాజ్, హెచ్డిఎఫ్సి అండ్ కోటక్ బ్యాంకులు నష్టాన్ని సూచించుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆటోమొబైల్ వైపున తప్పకుండా టాటా అండ్ మహేంద్ర రెండు మంచి లాభాలు పొందిన అవకాశం. ఈ రెండింటి మీదనే మంచి ఈసారి మనకి ఆటోమొబైల్ రంగంలో మంచి ఉన్నతమైనటువంటి ప్రయోజనం పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే అశోక్ లేలాండ్ కూడా. బట్ హుండాయ్ కానివ్వండి, అలాగే మారుతి సుజుకి కూడా నష్టాలు బాట పెట్టే అవకాశం ఉంది. వాటి మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయకూడదు. ఇక ఐటీ సెక్టార్స్లో టీసీఎస్ అండ్ విప్రో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఇవి చాలా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఉంది. బట్ హెచ్ఏఎల్ మరియు ఐటీసీ రెండు కూడా మనకి నష్టాన్ని సూచించే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఇక ఫార్మా వైపు వెళ్ళినట్టయితే అరోబిందో మరియు సన్ ఫార్మా, సిప్లా, రెడ్డి ల్యాబ్స్ ఇవన్నీ కూడా మనకి ఫార్మా ఇండస్ట్రీ కొంత లాభాన్ని పోయినసారి మనకి 1.68 నష్టాన్ని సూచించింది. బట్ ఈసారి దానివల్ల మంచి ప్రయోజనాన్ని అంటే అభివృద్ధిని పొందుకునే అవకాశం తప్పకుండా ఫార్మా ఇండస్ట్రీ తప్పనిసరిగా, ఎందుకంటే జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణానికి మందుల సరఫరా ఎక్కువ కావాలి కాబట్టి తప్పకుండా మనకి ఫార్మా ఇండస్ట్రీ కూడా షేర్ మార్కెట్ని నిలబెట్టగలిగే అవకాశాలు ఉన్నాయనే విషయం తెలియజేసుకుంటూ, బట్ ఏదేమైనా మంచి ఆర్థికమైన ప్రయోజనాన్ని, యుద్ధ వాతావరణం తొలగిపోయి సుస్థిరమైనటువంటి ఆర్థిక అభివృద్ధి పొందాలని, ప్రపంచం మంచి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ, అలాగే మరి ఈ రాశి వారికి ఈ వారంలో ఏ రాశి వారికి బాలేదు, మరి ఏ రాశి వారికి బాగుంది అని అడిగితే, ఈ వారంలో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడని రాశులు మిథునం, కన్యా, వృశ్చికం. ఈ 3 రాశుల వారి ఎట్టి పరిస్థితుల్లో కూడా షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకండి. నష్టాన్ని నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. శుభమస్తు. నమస్కారం.